సీమాంధ్ర ప్రతినిధిగా వకాల్తా పుచ్చుకున్నారు కేంద్ర మంత్రి చిరంజీవి. రాజకీయంగా సీమాంధ్ర జనంలో హీరో అయ్యేందుకు తహతహలాడుతున్నారు. పక్కా స్క్రీన్ ప్లేతో డైలాగులు పేలుస్తున్నారు. తనకంటూ స్టాండ్ లేని చిరంజీవి తెలంగాణ ఇష్యూలో కొత్త వాయిస్ వినిపిస్తున్నారు. హస్తిన పెద్దలను కలుస్తూ లాబియింగ్ చేస్తున్నారు. పీఆర్పీలో సామాజిక తెలంగాణ పాట పాడిన మెగాస్టార్ అధిష్టానం తెలంగాణ డిక్లేర్ చేయడంతో లొకేషన్ చేంజ్ చేశారు. హైదరాబాద్ దక్కకపోవడంతో కొత్త పాట అందుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఫలంగా పెట్టి హైదరాబాద్ పై క్లారిటీ ఇవ్వాలంటున్నారు. భాగ్యనగరాన్ని ఉమ్మడి రాజధాని చేసే వరకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు. అవసరమైతే రాజీనామా చేయడానికైనా కాంప్రమైజ్ కానంటున్నాడు. నేను సమైక్య ఆంధ్ర నినాదం తీసుకున్న తర్వాత ఈ రోజు వరకు కూడా నేను సమైక్యవాదిని ఇవ్వటం వలన ఈ సమస్య పరిష్కారం అంటే కనుక మొట్టమొదటి వ్యక్తిని రాజీనామా చేయడానికి. సో రాజీనామాలు పరిష్కారం నేను భావించడం లేదు. అలాంటి పరిస్థితి వచ్చిన రోజున ఖచ్చితంగా రాజీనామా చేయడానికి అసలు ఏమాత్రం వెనకంజ వేయను. అయితే ఒక ఆధారం కావాలి. మనం అనుకున్నవి రాబట్టుకోవడానికి, మనం అన్ని రకాలుగాను మనం అనుకున్నవి ఆ యొక్క బిల్లులో రేపొద్దు రాబోయే బిల్లులో పొందుపరచడానికి మనం ఖచ్చితంగా ఒక ఆధారం కావాలి. కాబట్టి ఆ అడిగే హక్కు కోసంగా ఈ రోజున ఈ యొక్క పదవులు ఉండాలి తప్ప లేని పక్షం తృణప్రాయంగా వదిలేయగలం. చిరు టార్గెట్ హైకమాండ్ పై ఒత్తిడి తేవటమే. హైదరాబాద్ పై స్పష్టమైన హామీ రాబట్టేందుకు ట్రై చేస్తున్నారు. అయితే రాజీనామాలతో దూరం కావద్దని రివర్స్ అటాక్ చేశారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్. విడిపోతే రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతాయని నచ్చజెప్పారు. సీమాంధ్ర ప్రజల భయాలు తొలగించేందుకే హై లెవెల్ కమిటీ వేస్తామన్నారు. To look into the issues, the party would set up a committee, and I have requested the Congress President to nominate a senior leader of the Congress party along with me to listen to all the issues raised by the Seema Andhra MLAs, members of parliament and honorable ministers, so that we can incorporate all those suggestions in the draft bill for the creation of the new state of Telangana. I appeal to all those who are in favor of Telangana not to precipitate ill will, not to disturb the harmony between the two regions. దిగ్విజయ్ గీతోపదేశం చిరుపై కొంతవరకు పనిచేసినట్లుంది. రాజీనామాలతో సమస్య తీరదని డైలాగ్ సరిచేసుకున్నారు. సీమాంధ్ర నేతలు అసెంబ్లీ, పార్లమెంటులో తమ వాణి వినిపించాలని సుద్దులు చెప్పారు.